ప్రముఖ గాయకుడు పిబి శ్రీనివాస్ కన్నుమూశారు. 82 సంవత్సరాల వయసున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1930 సెప్టెంబర్ 22న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన శ్రీనివాస్ జాతక ఫల చిత్రానికి తొలిసారిగా గళం అందించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 200 చిత్రాలకు పాటలు పాడారు. తెలుగు, కన్నడ చిత్రాల్లో నేపథ్య గళం సైతం అందించారు. పిబి శ్రీనివాస్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోసయ్య సంతాపం తెలిపారు. సుమధుర గాత్రంతో సంగీత ప్రియుల్ని ఓలలాడించిన పిబి శ్రీనివాస్ జీవిత విశేషాలను ఇప్పుడు చూద్దాం. కోవెలలో నిశ్శబ్దంగా వెలిగే దీపశిఖ రెపరెపలు, చంద్రకాంతిలో మెరిసే పచ్చని ఆకుల గుసగుసలు ఆయనలో నిద్రాణంగా ఉన్న రాగాలను మేల్కొల్పాయి. అమ్మ నోటి నుంచి అమృతతుల్యమై వెల్లువెత్తిన జానపదం, గోదావరి గలగలలు, తాటితోపు దెయ్యం ఆయన గొంతు విప్పేలా చేశాయి. అలా మొదలైన గాన ప్రవాహం కడలిలా ఎగసి ఎగసి పడింది. పాటల ప్రియుల గుండెల్లో గులాబీల గుబాళింపులను నింపింది. మదిలోని మధుర భావాలను అపురూపంగా గానం చేసింది. నీలి కన్నుల నీడల మాటుగా, దూరవలపు తావుల ఆసరాగా, అందుకో నన్నందుకో అంటూ మున్ముందుకు సాగిపోయింది. ఆయన గొంతు ఎంత విలక్షణమో ఆయన రూపము అంతే విభిన్నం. ఎంతమందిలోనైనా ఆయనను సులువుగా గుర్తించొచ్చు. అందుకు ప్రధాన కారణం ఆయన టోపీ, నుదుట నామాలు, భుజంపై శాలువ, జేబు నిండా కలాలు, చేతిలో పుస్తకాలు, కాగితాలు ఇవన్నీ ఆయన ప్రత్యేక వ్యక్తిగా నిలుపుతాయి. విలక్షణ కంఠంతో కన్నడ, తమిళ చిత్రసీమల్లో దశాబ్దాలుగా పాటల పూదోటలు పూయించినవాడు ఆయనే. పిబి శ్రీనివాస్గా అందరికీ సుపరిచితుడైన ప్రతివాద భయంకర శ్రీనివాస్. దేవా లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగు నీవే. ఓవలే విరబూయవలే, నీ నవ్వువలే వెలుగీయవలే. సంగీత ప్రియుల్ని సమ్మోహితుల్ని చేసిన పిబి శ్రీనివాస్ 1930వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. తల్లి శేషగిరి అమ్మాళ్. ఇంట్లో నిత్యం గొంతెత్తి పాటలు పాడుతుండేది. తండ్రి ఫణీంద్రస్వామి చిరుద్యోగి. శ్రీనివాస్ జానకిని వివాహం చేసుకున్నారు. వీరి నలుగురు కుమారులు ఫణీంద్ర, విజయరాఘవ్, నందకిషోర్, రాజగోపాల్ వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. లతా మంగేష్కర్ పై అభిమానంతో ఏకైక కుమార్తెకు సంగీత లత అని పేరు పెట్టుకున్నారు. కళలని ఆరాధించడం, రసజ్ఞులను ఆనందింపచేయటం శ్రీనివాస్కు ఎంతో ఇష్టం. ప్రస్తుతం చెన్నైలో స్థిరపడినప్పటికీ ఆయన పుట్టి పెరిగింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో. తల్లే తన తొలి గురువు. సంగీతం తెలియకపోయినా చూసిన సినిమాల్లో పాటలు, జానపద గీతాలు ఆమె పాడుతుంటే శ్రీనివాస్ మైమరచిపోయేవాడు. అలా అలవడిన మైమరపు పాట కోసం పరితపించే వరకు వెళ్ళింది. అయితే పాట పట్ల ఆసక్తి ఉన్న ఆలంబన దొరకలేదు. తండ్రి చిరుద్యోగి. ఇంట్లో రేడియో కూడా ఉండేది కాదు. ఒక తమ్ముడు, 2 చెల్లెళ్లతో మధ్యతరగతి సంసార నావలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పాటను పదిలంగా హృదయంలో దాచుకున్నాడు. అప్పుడప్పుడు పీక్కొచ్చిన సినిమా వాల్ పోస్టర్లను పేపర్లతో కలిపి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో సినిమాలకు పరిగెత్తేవాడు. సినిమాల్లో పాట వచ్చిందంటే చాలు సర్వేంద్రియాలను లగ్నం చేసి ప్రతి పదాన్ని శ్రద్ధగా ఆలకించేవాడు. తెలుగులో ఘంటసాల, హిందీలో ముఖేష్, రఫీ, లతా పాటలు ఎప్పుడూ శ్రీనివాస్ నాలుకపై నానుతుండేవి. కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని ప్రయత్నించిన గురువులు చెప్పే విధానం నచ్చక ఆ విరుపులు, తాళాలు గుర్తుపెట్టుకోలేక మధ్యలోనే విరమించుకున్నాడు. నిరంతరం పాటనే ధ్యానిస్తూ గడిపే శ్రీనివాస్ సహజంగానే చదువులో వెనకబడ్డాడు. కాకినాడ పిఆర్ కళాశాల ఫంక్షన్లో వారే ఆయనను బలవంతంగా వేదికనెక్కించి తెర వెనక నుంచే పాడమని ప్రోత్సహించారు. తీరా పాట మొదలెట్టాక తెర తీసేశారు.
అయినా చేసేదే ఉంది. భయపడుతూనే శ్రీనివాస్ పాటను పూర్తి చేశాడు. అంతే, చప్పట్లు హోరెత్తాయి. దాంతో ఆయన పాటల ప్రపంచం తెరుచుకుంది. మద్రాస్ వెళ్లి నేపథ్య గాయకుడినవుతానని ఎంతో పట్టుబట్టినప్పటికీ బీకాం పాస్ అయితేనే పంపిస్తానని తండ్రి ఖచ్చితంగా చెప్పేశారు. దాంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు. ఇంతలోనే వివాహం కూడా అయ్యింది. ఇక చెన్నపట్నంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడమే మిగిలింది. అక్కడి నుండి శ్రీనివాస్ జీవితం కొత్త మలుపు తిరిగింది. 1952 చెన్నైలోని ప్రఖ్యాత జెమినీ స్టూడియోలో శ్రీనివాస్ గొంతును రకరకాలుగా పరీక్షించారు. ఆ గొంతులోని ప్రత్యేకతను గుర్తించిన ఈమని శంకర శాస్త్రి సహాయ సంగీత దర్శకుడు బిఎస్ కళ మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో పాడడానికి అవకాశం ఇప్పించారు. అయితే ఆ చిత్రంలో శ్రీనివాస్ పాడింది కేవలం 2 లైన్లే. అది తమిళ చిత్రం మిస్ మాలినికి రీమేక్. దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామ, దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామ, దేవదేవ పరంధామ. బహుముఖ ప్రజ్ఞావంతుడైన శ్రీనివాసును ఎన్నో అవార్డులు వరించాయి. 1991లో తమిళనాడు ప్రభుత్వం అత్యున్నతమైన కలైమామణితో సత్కరించింది. 2001లో భారత్ కళాచార్ నుంచి జ్ఞానకళాభారతి పురస్కారాన్ని అందుకున్నారు. 2002లో కన్నడ రచయిత ఉదయ్ శంకర్ పేరిట నెలకొల్పిన అవార్డు ఆయనకు దక్కింది. అదే ఏడాది తమిళనాడు ప్రభుత్వం కలైవనర్ అవార్డుతో గౌరవించింది. 2005లో ఎస్డి రెడ్డి కళాపీఠం నుంచి విద్వత్ శిరోమణి బిరుదును అందుకున్నారు. ఇవి కాక అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, కర్ణాటక రాజ్యోత్సవ్ అవార్డు వంటివి ఎన్నో ఆయన కీర్తికి గీటురాళ్లుగా నిలిచాయి.